ఇంకిప్పుడు బాలు గారిని మన తెలుగు అసోసియేషన్ మెంబర్స్కి ఇక్కడ ఆసీనులైన తెలుగు వారందరికీ కూడా ఆయన సందేశం వినిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నాకు ముందు షేక్ హ్యాండ్. మీ పాల తాతయ్య నాకు బాగా తెలుసు. నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు శ్రీపతి పండిత ఆరాధ్యుల శకుంతలమ్మ సాంబమూర్తి గారికి ముందుగా నమస్సులు. గాయకుడిగా జన్మనిచ్చినటువంటి కీర్తిశేషులు కోదండపాండి గారికి ఈ శుభ సందర్భంలో నా కృతజ్ఞతాంజలు. I think the Consul General has left. To him and to the other people, please forgive me in speaking in Telugu, sir. I beg your pardon. నా వల్ల మీకు ఒక నష్టం జరిగితే 2 లాభాలు జరిగాయి. ఒక నష్టం ఏంటంటే మామూలుగా పనిచేసే రోజు కూడా సోమవారం నాడు మీ పనులని తొందరగా ముగించుకొని ఇక్కడికి వచ్చి దీపావళి ముందుగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఒక కష్టం. ఆదివారం కాకుండా వీకెండ్స్ కాకుండా మామూలు రోజులు చేయడం అంటే కష్టం. మంచి ఏం జరిగిందంటే దీపావళి రోజున మళ్ళీ ఇంకోసారి మీరు దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో 2 దీపావళి మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. సిడ్నీ తెలుగు అసోసియేషన్ కార్యక్రమానికి రావడానికి నిజంగా ముఖ్య కారణం మన స్నేహితులు రామ్మూర్తి గారు. మీరు వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన అడిగింది ఏంటంటే దీపావళిగా ఉండి మా అందరితోటి దీపావళి పండుగ కూడా ఇక్కడ మీరు జరుపుకుంటే బాగుంటుంది అని. నేను పిల్ల జిల్లా అంత ఊళ్ళో ఉన్నప్పుడు నేను ఏం చేయను సార్ అని మాట అన్నాను. సోమవారం అవుతుందేమో, పక్క రోజు నేను ఉండగలను, ఒక రోజు ఉంటాను కావాలంటే. వాళ్ళు ఆ రోజున ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే నేను వచ్చి అందరినీ కలుస్తాను అన్నాను. కానీ ఇవాళే దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటూ నా కోసం అని అకామిడేట్ చేస్తారని నేను అనుకోలేదు. దానికి మా అరుణ్ గారి దగ్గర నుంచి సభకు సంబంధించిన సిడ్నీ తెలుగు అసోసియేషన్ సంబంధించిన అందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా ప్రతి కళాకారుడికి సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. 40 సంవత్సరాలు మీ నెత్తి మీద కూర్చున్నాక ఎక్కడో చోట జరగ తప్పుతుందా? కానీ వాటిలో కొన్ని చాలా ముఖ్యంగా మనసులో గుర్తుండిపోతాయి. కారణం ఏమిటంటే అది పెద్ద ఆడంబరంగా చేసే సన్మానాలని కాదు, మనసారా చేసే సన్మానాలు, మనస్ఫూర్తిగా చిన్నారుల చేత చేయించే సన్మానాలు, మనస్ఫూర్తిగా మామూలు వ్యక్తులతో చేయించే సన్మానాలు, మనస్ఫూర్తిగా నా మీద గౌరవంతో చేసే సన్మానాలు. అందులో ఇవాళ జరిగిన సన్మానం ఒకటి. అది చిరస్థాయిగా నా మనసులో నిలుపుకునేటట్టు చేసినటువంటి సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారికి, మీ ప్రెసిడెంట్ గారు అరుణ్ గారికి, మిగతా కార్యవర్గానికి అందరికీ కూడా నా తరఫున, నా శ్రీమతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బృందం ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చూశాను. వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాదని విన్నాను నేను. వాళ్ళందరూ వేరే మీ పనుల్లో ఉంటూ కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇలా రావడం అనేటటువంటిది, కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం ఇందులో. ఎందుకంటే ఒక లెంగ్తియర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ చిన్న పిసరు కూడా అభినయంలో తేడా లేకుండా చేయడం అనేటటువంటిది అది ఎన్నో ఏళ్ల కృషి తర్వాత కానీ లభించడం కష్టం. వీళ్ళు వృత్తిపరంగా వేరే పనుల్లో ఉన్నా కూడా దీని పట్ల ఎంత ధ్యాసతో, ఎంత శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అనడానికి ఇది ఒక చిన్న తార్కాణం మాత్రమే. వాళ్ళందరూ కూడా అభినందనీయులే. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని పరిచయం చేసుకునే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ మర్యాద ప్రకారం పగిడి చుట్టారు నాకు. అది చాలా పెద్ద గౌరవం కింద లెక్క, కిరీటం పెట్టినట్టు లెక్క. అది కాదు, చిన్న భయం కూడా ఉంది. మనకు రాష్ట్రంలో రంగుల గురించి ఏ రంగు కనబడితే ఆ పార్టీకి చెందినవాడిని అనుకుంటారేమోనని నా భయం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, నాది సంగీత పార్టీ. వీళ్ళు కూడా సంగీతజ్ఞులే కాబట్టి వాళ్ళ పార్టీకి చెందినవాడిని. తర్వాత చిన్నపిల్లలందరూ కూడా అరుణ్ గారు అంటూ అంత బాగా చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఏదో ఇవాళ చేయాలని చేశారని, వాళ్ళు ఎంత బాగా చేశారన్నది కాదు,
దాని వెనక ఉన్న దీక్ష, కృషి చాలా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యలో పాపాయి గొలుసు ఊడిపోతే తీసుకెళ్ళిపోయి చక్కగా ఎవరి వాళ్ళకి ఇచ్చి ఇంకోటి ఏదో పడిపోతే అంత సహజంగా గొప్ప నటులు కూడా ఎవరు చేయలేరు. అది ఎంత న్యాచురల్గా ఉంది చిన్న పిల్లలు చేస్తుంటే. మిగతా కార్యక్రమం అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క చిన్న సంఘటన ఒక ఎత్తు. కల్మషం లేని పిల్లలు వాళ్ళ చేత చేయించే రీతిలో చేయిస్తే ఎలా చేసినా బాగుంటుంది. అది పవిత్రత ఆపాదించేటటువంటి ఒక వేదిక అవుతుందన్నమాట. ముఖ్యంగా బాలవాక్, బ్రహ్మవాక్ అంటాం మనం. పిల్లలందరూ కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళకి వేరే ఏమీ తెలియదు. నా ఒళ్ళో కూర్చున్న పాపాయిని నీ పేరేంటమ్మా అని అడిగాను. కీర్తన అంది. మరి నా పేరేంటో చెప్పగలవా అన్న. ఇప్పటిదాకా గుర్తుంది కానీ ఇప్పుడే మర్చిపోయాను నా పిల్లలు అని. మళ్ళీ నేను మొహాట పడతానేమోనని, పాడాలని ఉంది కార్యక్రమంలో వస్తారు కదా మీరు అంది. నేను గుర్తు లేకపోయినా పర్వాలేదమ్మా, పాడాలని ఉంది అన్న కార్యక్రమం గుర్తు పెట్టుకున్నావు కదా, అంతకంటే సంతోషం ఏం కావాలి. సో వాళ్ళకి మొహమాటానికో మెహర్బానికో మాట్లాడరు వాళ్ళ పిల్లలు. చాలా నిష్కల్మషంగా ఉంటారు. వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఆ శివుడు వేషం వేసిన అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు, అబ్బాయి కదా. ఆఖరి అంతా అయిన తర్వాత వాళ్ళ మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనగానే అబ్బా అని. ఇవన్నీ మీరు ఏ కెమెరాలో బంధించినా దొరకవు. ఎంత అందమైనటువంటి అనుభూతులు అంటే అవి. చాలా 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 బాగుంటుంది. దీస్ ఆర్ వెరీ స్వీట్ థింగ్స్ విచ్ హ్యాపెన్. చాలా ప్రొఫెషన్ చేసే వాళ్ళకి కూడా రావు అవి. అండ్ ఆ పాట పాడిన అబ్బాయి పేరేంటి? రవి. ముందుగా నేను అతను అభినందించేది ఎందుకంటే, అబ్బాయి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగాడేమో, తెలుగు రాదు కదా, తెలుగు పాట పాడబోతున్నాడని అనుకున్నాను. అతని తెలుగు ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉందంటే నాకు చాలా సంతోషం వేసింది, చాలా చాలా వేసింది. రియల్లీ వెరీ హ్యాపీ. అదే కాకుండా ఒక టెక్నికల్ విషయం గురించి నేను చెప్తాను. అతను ట్రాక్ ప్లే చేసి పాట పాడాడు కదా, ఆ ట్రాక్లో ముందు కానీ ఏది కానీ ఏమి ఉండదు, కేవలం ఒక ట్రాక్ ఉంది. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎంత మనసులో దానికి డీప్గా శృతి రికార్డ్ అయి ఉందంటే, ఆ ట్రాక్ ఉన్న శృతిలో అంత కరెక్ట్గా ఎలా పాడగలిగాడని నాకు ఆశ్చర్యం వేస్తాను. ఐ డోంట్ అండర్స్టాండ్ స్టిల్. మాకు ఆర్కెస్ట్రా మాట్లాడాలైపోయింది. తర్వాత వాళ్ళు ప్రారంభించడమే వేరే రాంగ్ ప్లేస్లో స్టార్ట్ చేశారు. మళ్ళీ అతను అడిగిన తర్వాత స్టార్ట్ చేసినా కూడా అందులో కేవలం క్లిక్ ట్రాక్ వస్తుంది, టక్ టక్ మన తప్ప శృతికి ఆధార శృతి లేనే లేదు. ఆధార శృతి లేకుండా తర్వాత వచ్చే పాట కరెక్ట్గా ఏ శృతిలో ఉంటుందో ఆ శృతిలో ఆ సాకిని పాడి ఆ పాట తీసుకోవడం అనేటటువంటిది, అంటే వాళ్ళకి తెలియకుండా అప్పినటువంటి ఒక గొప్ప వరం అదే. శృతి జ్ఞానం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది తెలుగు మాట్లాడుతుంది కదా, ఇప్పుడు చెప్పినంత అతను ఉచ్చారణ నిజంగా చాలా బాగుంది తెలుగు నాకు. అండ్ మంచి భవిష్యత్తులో మంచి చక్కగా సంగీతం నేర్చుకొని ఇంకా మంచి మంచి పాటలు పాడి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బై ఆల్ మీన్స్. అందరికీ ధన్యవాదాలు. నేను ప్రార్థన పాడిన వారి దగ్గర నుంచి కూడా కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నప్పుడు ఎవరన్నా ఒక సెలబ్రిటీ అనేవాళ్ళు వచ్చి కూర్చుంటే ఒక విధమైన ఒక టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అదే సహజంగా ఉండేది. చాలా ప్రిసైజ్డ్గా మనం అన్ని చేస్తే టక్ 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 అని 3 సార్లు పట్లు కొట్టి కూర్చుంటారు తప్ప అందులో మజా ఉండదు. సో మీరు చేసినటువంటి కార్యక్రమం వెనకాల ఉన్న దీక్ష, కృషి అది చాలా ముఖ్యమైనది. పిల్లలందరూ కూడా నిజంగా పడితే ఐ కుడ్ సీ ది ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్. అది చాలా ముఖ్యమైన విషయం. అండ్ కండక్ట్ చేసినటువంటి రవి గారు కానివ్వండి, ముఖ్యంగా మనం వశిష్ఠులు అంటాం, బ్రహ్మగారు అంటాం. ఇవాళ ఈ కార్యక్రమానికి పౌరోహిత్యం చేసినటువంటి భట్టర్ గారు. ఎందుకంటే ఈ శృతి శాస్త్ర పురాణాలన్నింటిలో ఉండేటటువంటి ఆ వేదవచనాల ద్వారా అందే ఆశీస్సు అది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడికి దగ్గరగా ఉండి ప్రతిరోజు పారాయణ చేసేవారి ఆశీర్వచనం దొరకడం అనేటటువంటి సామాన్య విషయమే కాదు. ఎక్కడో డౌన్ అండర్ ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత కూడా శతమానం భవతి అని అనిపించుకోవడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇది. అందుకనే దీనికి ఒక ప్రత్యేకత ఉంది.